హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. యూదా రాసిన పత్రిక అందులో 1వ అధ్యాయం ఉంటుంది. 11వ వచన భాగం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో అతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల కిందికి వస్తుంటున్నాం. తండ్రి, కృప కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కరుణ కలిగినటువంటి దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. తండ్రి, ఎంతమంది అయితే ఈ ఇమ్మానుయేలు లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి ఈ స్వరాన్ని వీక్షిస్తున్నారు, ఈ మాటలు వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలోనికి తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరే మాతో మాట్లాడండి. ఈ స్వరం విట్టినటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని, నాతో కూడా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వందనాలు చెల్లించి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించి కృతజ్ఞతలు చెల్లించి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు. అదే రీతిగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా ఇమ్మానుయేల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి, తన శిలువ చాటును మరుగుపరిచి, యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మరొక దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని తీర్చలేములే. కానీ ఈ వారమంతా కాపాడినటువంటి దేవునికి, ఈ వారమంతా కూడా పోషించినటువంటి, మనల్ని పోషింపజేసినటువంటి దేవునికి, సంరక్షించినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే గడిచినటువంటి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జనవరిలో లేరు. నిన్న మొన్న ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది ఈరోజు మన మధ్యలో లేరు. మనం టీవీలో కావచ్చు, మన మొబైల్లో కావచ్చు, ఎన్నో న్యూస్ ఛానల్స్లో కావచ్చు మనం విన్నాం. అంటే ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉండట్లే, రేపు ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుండి ఉండట్లే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయితే ఈరోజు వరకు కూడా మనం కాపాడబడ్డాము అని అంటే, ఈ రోజు వరకు కూడా మనం దీవించబడ్డాము అంటే, ఈ రోజు వరకు కూడా ఇంకా మనం బ్రతుకుచున్నాము, ఈ రోజు వరకు కూడా మనం ఇంకా పోషింపబడతా ఉన్నాము, ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ముందుకు నడిపిస్తున్నాడు అని అంటే, ఇదేదో మన శక్తి చేతనో మన బలము చేతనో కాదు, లేకపోతే మన అధికారం చేతనో మన స్వశక్తి చేతనో ఇది ఎంత మాత్రం కూడా కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా మనము, మన కుటుంబం, మన పిల్లలు సజీవులుగా నిలిచి ఉన్నారు అని అంటే ఇది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి అట్టి దేవాతి దేవుని ఎదుట మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసా? మనల్ని కాపాడేటువంటి దేవుడు,
మనల్ని సంరక్షించేటువంటి దేవుడు, మనల్ని పోషించేటువంటి దేవుడు, మనల్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు, ఈ రోజు వరకు కూడా సజీవంగా మనల్ని నిలబెట్టేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అని అంటే మనం ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని అయితే మనం తీర్చలేమండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకనే ఆయన చేసిన మేలుల్ని మనం ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి. అందుకనే 103వ కీర్తన చదవండి ఒకసారి. ఈ మాట దావీదు తన ప్రాణముతో మాట్లాడుచున్నటువంటి, తన ప్రాణముతో తాను మాట్లాడుకున్నటువంటి మాట. తన ప్రాణముతో మాట్లాడుకుంటా ఉన్నాడు. తన ప్రాణముతో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దు అని దావీదు తన ప్రాణముతోటి హెచ్చరిక చేసుకుంటా ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. దేవుడు చేసినటువంటి ఉపకారములు దేన్ని కూడా మర్చిపోవద్దు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఈవులన్నీ కూడా మనం ఏం చేయాలి? వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఏ ఒక్క మేలు కూడా మనం మర్చిపోవద్దు. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు కూడా ఈ రోజు వరకు కూడా మనము ఇటు రీతిగా సజీవంగా ఉన్నాము అంటే ఇది కేవలము ఆయన చేసినటువంటి కృపే. ఆయన చేసిన మేలులు ఏమున్నాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు చేసిన మేలులు ఏమున్నాయో గుర్తు తెచ్చుకోండి. అంటే ఇహపర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాకుండా ఆయన మనకేం చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ప్రేమించిండు. ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ప్రేమించిండు. మనము మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చినటువంటి వారమై ఉండగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చేత మనల్ని బ్రతికించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇట్టి మేలులు మనం మర్చిపోయినటువంటి వారంగా ఉండొద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు కావచ్చు, ఆయన చేసిన ఉపకారము కావచ్చు, వాటన్నిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎవరైనా మనకు సహాయపడ్డా కానీ వాళ్ళు చేసిన మేలులు కూడా మనం మర్చిపోవద్దు. వారు మనకు పిలిచి భోజనం పెట్టారు అని అంటే ఆ మేలు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళు మనకు సహాయం చేశారు అని అంటే ఎప్పటికి కూడా మనము మర్చిపోవద్దు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కొంతమంది ఎట్లుంటుందంటే అవసరాల కోసం దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి ప్రేమిస్తారు. యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు ఐశ్వర్యం వస్తుంది అని నమ్ముకుంటారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మేము ఒక కారు కొనుక్కుంటామని అని అనుకుంటారు అని ప్రభుని వెంబడించేటువంటి వారుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మాకెన్నో ఆస్తిపాస్తులు కలుగుతాయని యేసు ప్రభుని నమ్ముకుంటారులే కానీ యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోవాలి అని అంటే దేవుడు మనకు పరలోక రాజ్యం అనేటువంటిది అనుగ్రహించినాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ పరలోకాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. మనమే ఒక ఆశీర్వాదంగా మారాలి. మనం ఆశీర్వాదాల వెంట ఉరకటం కాదు, ఆశీర్వాదాలే మన వెనక ఉరికి రావాలి. డబ్బు కొరకు కాదు మనం పరిగెత్తేది, డబ్బే మన వెనక పరిగెత్తాలి. ఈ బిలాము అనబడినటువంటి ప్రవక్త మనం ఉన్నాడు, మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. ఈ బిలాము అనేటువంటి వ్యక్తి కూడా బహుమానాల కొరకు పరిగెత్తుతా ఉన్నాడు, ఆశీర్వాదాల కొరకు పరిగెడతా ఉన్నాడు. దేవుడు అతన్ని ఎంత స్థాయిలో ఉంచాడు అని అంటే చక్కని వరం ఇచ్చాడు బిలాముకి దేవుడు. ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. బిలాము ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు ఏంటండి? శపింపబడతారు. అలాంటి ఆశీర్వాదము దేవుడు బిలాముకు ఇచ్చాడు.
కానీ బాలాకు చెప్పినటువంటి మాటలను ఆయన చేతబుచ్చుకొని ఆయన ఇత్తనన్నటువంటి బహుమానాన్ని గుర్తు చేసుకొని ఆయన బహుమానం కొరకు పరిగెడతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఆశీర్వాదాల కొరకు పరిగెడతా ఉన్నారు, స్వస్థతల కొరకు పరిగెడతా ఉన్నారు. ఎక్కడికో వెళ్తే మాకేదో వస్తుంది అని ఆశపడతా ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఏది రాదు, మనం కష్టపడింది ఏది కూడా రాదు. ఏ బహుమానం కొరకు మనం పరిగెత్తాల్సిన అవసరత లేదు. మనం ఎవరి కొరకు కూడా, లేకపోతే ఏ ఆశీర్వాదం కొరకు, దేని కొరకు పరిగెత్తాల్సిన అవసరత మనకు అవసరతే లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, బిలాము కూడా అలాగనే పరిగెత్తుతా ఉన్నాడు. ఈరోజు ఆదివారం, ఈరోజు అదనమైనటువంటి కూలి వస్తుంది అంటే, అదనంగా ఒక 1000 రూపాయలు వస్తాయంటే దేవుని సన్నిధిని కూడా వదిలిపెట్టి పారిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ ఇస్తానన్నటువంటి బహుమానం కొరకు, లేదా ఆ ఎక్స్ట్రా వచ్చేటువంటి ఆ యొక్క కూలి పని కొరకు దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఈ 7వ దినము మన పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో దేవునితోటి మనము ఆరాధించాలి. ఆయన మనం ఏం చేయాలి? గణపరిచేటువంటి వారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి వెంబడించరో, ఎవరైతే దేవుని మార్గంలో నడువరో వారికి శ్రమ అట. ఏందది? శ్రమ. అయ్యో వారికి శ్రమ. ఆ మాట చదవండి ఒకసారి, మళ్ళొకసారి. అయ్యో వారికి శ్రమ. అయ్యో వారికి శ్రమ అంటే ఎవరికండి శ్రమలు? ఎవరికి శ్రమలు? ఎవరికి? అక్కడ మొదటిగా మనం చూసినట్లయితే కయ్యూను నడిచిన మార్గం, కయ్యూను నడిచినటువంటి మార్గం, కయ్యూను నడిచినటువంటి మార్గం ఏంది? సొంత సహోదరుని కూడా, అంటే సొంత సహోదరుణ్ణి ఆయన హతమార్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కయ్యూను పెద్దవాడు, ఓకే రైట్. ఆ హేబేలు చిన్నవాడు. ఈ చిన్నవాని ఆశీర్వాదము చూసి, హేబేలు యొక్క ఆశీర్వాదాన్ని చూసి కయ్యూను తట్టుకోలేకపోయాడు. కయ్యూను తట్టుకోలేకపోయి ఏం చేశాడు? హేబేలు మీద పడి అతన్ని హతమార్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది ఏ మార్గము అనంటే, ఎవరికి శ్రమ అంటే కయ్యూను నడిచిన మార్గంలో నడిచేటువంటి వారికి శ్రమ. ఈ కయ్యూనికి దేవుని భయము లేదు. ఈ కయ్యూనికి దేవుని భయము లేదు. ఈ కయ్యూనికి తల్లిదండ్రులు అన్న భయం లేదు. నాకంటే ఎక్కువ హేబేలు ఆశీర్వదించబడతా ఉన్నాడు, నాకంటే ఎక్కువగా అతనే ఎక్కువ ఫలాన్ని కోసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు, దేవుడే అతని అర్పణని అంగీకరిస్తా ఉన్నాడు అనేటువంటి ఒక అసూయ ఈ కయ్యూనులో ఉన్నది. చాలా మందికి అసూయలు ఉంటాయి, చాలా మందికి అసూయలు ఉంటాయి. ఏ అసూయలు ఉంటాయి? ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే అసూయ, పక్కనున్నటువంటి వాడు ఆశీర్వదించబడతా ఉంటే అసూయ, ఎదురుగున్నటువంటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటే వారికి ఏందట? అసూయ. ఇట్లా అసూయ పడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ కయ్యూను కూడా తమ్ముని ఎడల అసూయ పడతా ఉన్నాడు. సొంత తమ్ముడే కదా, సొంత తమ్ముడే కదా, నా తమ్ముడే కదా, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా తమ్ముడే కదా, అతను ఆశీర్వదించబడాలే, ఆయన సమృద్ధిగా దీవించబడాలి అనేటువంటి ఆలోచన సొంత అన్నకు లేదు. తమ్ముడు ఆశీర్వదించబడతా ఉంటే కయ్యూను చూడలేకపోతా ఉన్నాడు, తప్పుడు మార్గాలు వెతుకుతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అయ్యో వారికి శ్రమ. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ అంటే ఎవరైతే కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడుస్తారో వారికి శ్రమ. కయ్యూను నడిచినటువంటి మార్గము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అసూయ అనేటువంటిది ఎంత మాత్రం కానీ ఒక క్రైస్తవునికి కానీ
ఒక అసూయ అనేటువంటిది కడుపులో ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, సొంత బంధువుని కావచ్చు, నువ్వు అసూయ చెందుతూ ఉన్నావు అని అంటే నీ పతనము ప్రారంభమైంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కయ్యూని జీవితం ఏమైందో చివరికి నీవు అర్థం చేసుకోగలగాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ స్వరం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, కయ్యూని ఎలాంటి మార్గాన్ని నడిచినటువంటి వాడిగా ఉన్నాడు అని అంటే తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపినటువంటి వాడుగా అతను ఉన్నాడు. ఆయన మార్గము ఏ రీతిగా ఉన్నది అని అంటే కనీసం తన సహోదరుని కూడా ప్రేమించేటువంటి గుణం అతనిలో లేదు. ఈ స్వరం వింటున్నటువంటి దేవుడి బిడ్డలారా, ఒకవేళ మీకు ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే, ఎదురుగా ఉన్నటువంటి వారి ఆశీర్వాదాన్ని నువ్వు ఓర్వలేకపోతా ఉన్నావు అనంటే, నీ ప్రక్కన ఉన్నటువంటి వారి అభివృద్ధిని నువ్వు చూడలేకపోతున్నావు అనంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడిచేటువంటి వాళ్ళకి శ్రమ. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొదటిది కయ్యూను నడిచినటువంటి మార్గం. రెండవది ఏంటంటే బిలాము యొక్క తప్పుడు త్రోవన వెళ్ళిన వారికి శ్రమ. ఈ బిలాము ఏంది? ఈ బిలాము ఒక ప్రవక్త. దేవుడి తనకి ఎంత చక్కని వరాన్ని ఇచ్చాడు అంటే, ఎవ్వరికి లేని ధన్యత వాస్తవంగా చెప్పాలంటే దేవుడు బిలాముకు ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన వరం ఏంది? బిలాము ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు. బిలాము ఎవరిని శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. అలాంటి వరాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? బిలాముకు ఇచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ ఇంతలా ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క బిలాము దేని కొరకు పరిగెడతా ఉన్నాడు అంటే బహుమానాల కొరకు పరిగెడతా ఉన్నాడు, ఆశీర్వాదాల కొరకు పరిగెడతా ఉన్నాడు. ఎవరో ఇస్తాను అన్నటువంటి బహుమానం కొరకై ఒక దురాలోచనతోటి ఇతను పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగుండి, మనకు సర్వం ఇయ్యగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగుండి, సమస్తము సమకూర్చేటువంటి దేవుణ్ణి కలిగుండి, ఈరోజు మనము బహుమానాల కొరకు పరిగెడతా ఉన్నాము, బహుమానాల కొరకు పరిగెడతా ఉన్నాము, ఆశీర్వాదాల కొరకు పరిగెడతా ఉన్నాము, స్వస్థతల కొరకు పరిగెడతా ఉన్నాము, స్వస్థత సభల కొరకు పరిగెడతా ఉన్నాము. మనం పోరాడాల్సింది, మనం వెళ్ళాల్సింది అలాంటి వాటి కొరకు కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమే ఒక ఆశీర్వాదంగా ఏం కావాలి? మనమే ఒక ఆశీర్వాదంగా మార్చబడాలి. బిలాము కూడా అంతలా ఆశీర్వాదం తన చేతిలో ఉన్నా కానీ దేని కొరకు పరిగెడతా ఉండు? బహుమానం వైపు ఆయన పరిగెడతా ఉన్నాడు. ఈరోజు ప్రభు దినం, ఈరోజు ఆదివారపు ఆరాధన, ఈరోజు నేను దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాలి, నేను దేవుని గణపరచాలి, ఆయన నామాన్ని నేను సేవించాలి, ఆయన నామాన్ని నేను గణపరచాలి, ఆయన త్రోవలో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా మందిలో లేదు. ఈరోజు ప్రభు సన్నిధానాన్ని విడిచిపెట్టుకొని బహుమానాల కొరకు పరిగెడతా ఉన్నారు. ఒక 500 ఎక్కువ వస్తాయి అనుకుంటే, ఒక 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకుంటే, ఈరోజు దేవుడు సన్నిధి వదిలిపెట్టి కూలికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కూలికి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే దేవుడు అంటా ఉన్నాడు కదా, అయ్యో వారికి శ్రమ. శ్రమే, ఇది శ్రమే. దేవుని సన్నిధిని విడిచిపెడితే శ్రమే. వారికి అర్థం కావట్లే. మాకు ఆదివారం వస్తుంది అని అంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. మాకు జనవరి 1 పండగ కాదు, లేకపోతే క్రిస్మసే పండగ, అంతకంటే కాదు. మాకు ప్రతి ఆదివారం, ప్రతి దినము కూడా మాకు పండగే. ఆదివారం వస్తుంది అంటే మాకు ఇంకా పండగే. దేవుడు సన్నిధిలో దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన సేవించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ మందిరం అంతా కూడా ఊడుస్తూ ఉంటే, అయ్యా నీ సన్నిధి ఊడ్చే ధన్యత నాకు దొరికిందయ్యా,
అయ్యా నీ సన్నిధిలో పట్ట చేసే ధన్యత నాకు దొరికిందయ్యా అని ఈ మందిరం అంతా కూడా నేనే ఉదయకాల సమయంలో లేచి శుభ్రం చేశా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంతటి చక్కటి ధన్యత నాకు ఇంకొకటి ఉంటుందా అండి? దేవుని ఆలయాన్ని ఊడ్చే ధన్యత, దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకునే ధన్యత, దేవుని సన్నిధానాన్ని శుభ్రం చేసేటువంటి ధన్యత దొరికింది అనంటే ఇంతకంటే ఇంకో సంతోషం ఏమైనా ఉంటుందా? ఆశీర్వాదాల కోసం పరిగెడతా ఉన్నారు. బిలాము అనబడినటువంటి ప్రవక్త కూడా డబ్బు కొరకే పరిగెత్తాడు. దేవులకు డబ్బు కొరకే పరిగెత్తాడు. ఈ డబ్బు కొరకు నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దాని కొరకు కాదు నువ్వు పరిగెత్తాల్సింది, దాని కొరకు కాదు నువ్వు పరిగెత్తాల్సింది. చాలా మందికి ఇవే ఆలోచనలు ఉంటా ఉంటాయి. ప్రియమైన దేవుడి బిడ్డలు, కొంతమంది మందిరాలు మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మందిరాలు మార్చుకుంటూ, మందిరం కాదు మారవలసింది, హృదయం మారవాలి. ఎన్ని మందిరాలు తిరిగినా కానీ ఒక్కడే యేసు ప్రభు. ఎంతమంది అండి డాక్టర్? ఎంతమంది? ఒక్కడే యేసు ప్రభు. ఎవరి దగ్గర ఏమో దేవుడు ప్రార్థన చేసుకునే ధన్యత అందరికి ఇచ్చిండు. ఒక్క అయ్యగారికే ఇయ్యలే. ఒక్క అయ్యగారికే ప్రార్థన చేసే ధన్యత కాదు, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసే ధన్యత దేవుడు ఇచ్చాడు. ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ నా సన్నిధి ఉంచుతానన్నాడు కదా. అక్కడ నా సన్నిధి వారికి ఉంచుతానని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి ప్రార్థనలకు నేను చెవియొగ్గి వింటాను అని సృష్టికి కర్త అయినటువంటి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉంటాడండి? పెద్ద చర్చలలో దేవుడు ఉంటాడా? చిన్న చర్చలలో దేవుడు ఉండడా? ప్రియమైన ఈ స్వరం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు ఏకీవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ఆయన వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. బహుమానాల కొరకు 500 రూపాయల కూలి కొరకు పరిగెడతా ఉన్నారు ఇవాళ దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి. దేవుడిని 500 రూపాయలు ఆశీర్వదించకపోతే, దేవుడిని నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడిని నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆయన దీవించకపోతే ఏం చేస్తామండి? దేవుని వదిలిపెట్టి ఎవరైనా ఏం చేస్తారా అండి? దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరైనా ఏమైనా చేస్తారా? దేవుడు లేకుండా ఏది చేసినా కూడా, ఏ కార్యక్రమం చేసినా దేవుడు అందులో ఉండాలి. మనం ఏ కూలికి వెళ్ళినా, లేకపోతే ఏ పనికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా అక్కడ మనం దేవుడితోటే ప్రారంభించాలి. దేవుణ్ణి పక్కన పెట్టినమా, ఆదివారం నిర్లక్ష్యం చేసినమా, దేవుడు లేకుండా ఏది కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ బిలాము కూడా అలాగే పరిగెడతా ఉన్నాడు. దేవుని సన్నిధి నుండి, దేవుడిచ్చు ఆశీర్వాదాల నుండి దూరమైపోయి ఎవరో బాలాకు ఇస్తానన్నటువంటి బహుమానం కొరకు ఈయన పరిగెడతా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, అయ్యో వారికి శ్రమలే. ఎవరైతే బహుమానాల కొరకు పరిగెడతారో వారికి శ్రమ అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వారికి కష్టాలు వస్తాయని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు వెతకాల్సింది ఆశీర్వాదాలు కాదు, నువ్వు వెతకాల్సింది బహుమానాలు కాదు, నువ్వు వెతకాల్సింది దేవుని సన్నిధిని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, హల్లెలూయా. నువ్వు వెతకాల్సింది దేవుని సన్నిధిని వెతకాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. నువ్వు దేవుని వాక్యాన్ని చదవగలగాలి. నువ్వు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు వెళ్ళాల్సింది ఆశీర్వాదాల కొరకు కాదు, నువ్వు వెళ్ళాల్సింది దీవెనల కొరకు, అంతకంటే కాదు. అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాడు ఆల్రెడీ. అవన్నీ కూడా దేవుడు నీకు సమస్తము దేవుడు అనుగ్రహించాడు. కాకపోతే మనం వాటిని పొందుకోలేకపోతున్నాం, అంతే తేడా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? వాటిని పొందుకోలేకపోతా ఉన్నాం. వాటిని మనం ఏం చేయలేకపోతా ఉన్నాం? పొందుకోలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుడు, దాన్ని పొందుకోవాలా? దాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మోకరించి దేవుణ్ణి అడగాలి, అయ్యా నా స్థితి ఏంది, నా గతి ఏంది అని. నువ్వు దేవుణ్ణి మోకరించి అడిగినప్పుడు, ఆయన ఏం చేయాలో నీకు చెప్తాడు. 10 మంది మాటలు విన్నాము అనంటే 10 మంది మార్గాలు వేరే రకంగా ఉంటాయి. బిలాము కూడా
దేవుని మాట వినలే. బిలాము కూడా దేవుని సేవకుని మాట వినలే. బిలాము దేవుని సన్నిధానంలో నడవలే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏ మార్గంలో నడతా ఉండు? బహుమానాల కొరకు పరిగెడతా ఉండు. బహుమానాల కొరకు పరిగెడతా ఉండు. అటు రాజకీయ నాయకుడు అమ్మడి తిరిగేటోళ్ళు కొంతమంది ఉంటారు, జెండాలు పట్టుకుంటారు. తెలుసుగా మీకు? జెండాలు పట్టుకుంటూ ఏం చేస్తారంటే, ఇలా టీఆర్ఎస్ జెండా పట్టుకుంటే ఇలా 300 కూలి వస్తుందిరా అంటే, వాడు కాంగ్రెస్ జెండా ఆడబడేసి టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఆ 300 కోసం తిరుగుతాడు. జైలు కొట్టుకుంటా ఆ రోజు కదా, జైలు కొట్టుకుంటా ఆ రోజు తిరుగుతాడు. రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 1000 రూపాయలు ఇస్తారు అనుకోండి అన్నదని అనుకోండి, వాడు బీజేపీ జెండా ఆడబడేసి మళ్ళీ దీనికి కూలికి పోతాడు. పోయి ఈ జెండా పట్టుకొని ఊరంతా తిరుగుతాడు. అంటే డబ్బు ఎవరి దగ్గరికి పోతే ఏ డబ్బు వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఏ ఆశీర్వాదం వస్తుంది, ఎక్కడికి పోయినా ఏది పోయినా కానీ మొదట నీకుండిన ప్రేమ. హల్లెలూయా. మొదట నిన్ను రక్షించిన ప్రేమ. దేవుడు మనల్ని కాపాడింది. ఆయన యుద్ధకు వెళ్ళాలి, ఆయన యుద్ధ మోకరించాలి. వాస్తవం చెప్పాలంటే నాకు ఏమీ లేదు, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డంతే. అయ్యా నా బ్రతుకేండు, అయ్యా నీ చిత్తం. తల్లి లేదు, తండ్రి లేడు, నాకు బంధువులు కూడా దూరంగానే ఉన్నారు. ఒక్కడనే ఈ గ్రామంలో ఏం చేయాలి? మా బంధువులందరూ, మా అక్క వాళ్ళన్నారు, నువ్వు ఖమ్మం రావాలన్నా, మొత్తం అమ్ముకొని, ప్రాపర్టీ మొత్తం అమ్ముకొని నువ్వు ఖమ్మం రావాలన్నా. రానని చెప్పు. అక్కడ మీకు మంచిగా ఇదంతా కూడా అమ్ముకుంటే నీకు దగ్గర చాలా లక్షలు వస్తాయి. బ్యాంకులు వేసుకొని నువ్వు అక్కడ ఏదో ఏ బట్టల షాపులో పని చేసినా కానీ, ఏ బట్టల షాపులో పని చేసినా కానీ ఈ జాగా అది మొత్తం అమ్మితే నీకు దగ్గర 60-70 లక్షలు వస్తాయి. నీకు హాయిగా బ్యాంకులు వేసుకొని ఏ పని చేసుకున్నా కానీ వడ్డీలు పెరుగుతాయి. నువ్వు హాయిగా నువ్వు ఉంటావురా అన్నారు. నేను ఆ ఆశీర్వాదం కొరకు నేను ఉరకలే, ఆ ఆశీర్వాదం కోసం నేను పోలే. ఆశీర్వాదాల కొరకు కాదు మనం పరిగెత్తాల్సింది, దీవెనల కొరకు. అంతకంటే కాదు. మన దేని కొరకు పరిగెత్తాలి? దేవుని పని కొరకు పరిగెత్తాలి. నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి, ఒక వ్యక్తిని నేను రక్షించాలి, అతని కొరకు నేను ప్రార్థించాలి, ఒక వ్యక్తి నిన్ను దేవుని సన్నిధానానికి నేను తీసుకొని రావాలని తపన ఉండాలి మనలో. నాలో అదే తపన ఉన్నది, నాలో అదే భారం ఉన్నది. ఈ రోజు వరకు దేవుని నమ్మి ఇన్ని సంవత్సరాలు అయిందిగా మీరందరూ కూడా కనీసం ఒక కుటుంబానికన్నా యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఆయన నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి ఒక్క వ్యక్తినైనా మీరు దేవుని సన్నిధానం నడిపించారా? ఒక్కళ్ళు పక్కింటి వాళ్ళకి చెప్పగలిగారా? అమ్మా చర్చికి రండి, నా ఎమ్మట రండి అని ఒక్క ఆత్మ నడిపించారా? నరకానికి పోతారు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నరకం ఉన్నది, వాళ్ళకేమున్నది? నరకం ఉన్నది. అది చెప్పాలన్నా నేను ఎంతో మందికి చెప్పా, నేను దగ్గర కుటుంబాలకి బాప్తిసాలు ఇప్పించాను. నేను తీసుకెళ్ళి టేగులు పెళ్ళి తీసుకెళ్ళి ఇప్పించాను నేను సేవకుని దగ్గర. ఇలా వాళ్ళందరూ కూడా నేను 6-7 సంవత్సరాల కింద వాళ్ళకి నేను బాప్తిసాలు ఇప్పించా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరు మందిరాలకు వెళ్తా ఉన్నారు. అప్పుడు నేను మందిరం కూడా కట్టలే, వెళ్ళిపోతా ఉన్నారు. ఏ భారం లేదా? దేవుడు మన మీద బాధ్యత పెట్టలేదా? నేను నా పిల్లలు నా కుటుంబం నమ్ముకుంటే చాలు, అంతేనా అయ్యగారు? అంతేనా? ఈ తపన ఎవరి కొరకు? నేను సంపాదించుకోలేనా? నేను కష్టం చేసుకోలేనా? ఏదో ఒక షాపులో నేను వర్క్ చేసుకోలేనా? ఇలా నాకు మొత్తం నీ సేవ మీదనే ఆధారపడ్డా. నాకు ఒక్క రూపాయి కాదుగా, నాకు 10 రూపాయల బిల్ల కూడా నాకు రావట్లేదు. మీరు ఎట్లా పోషిస్తాడు దేవుడు? నన్ను ఎట్లా అభివృద్ధి పరుస్తాడు దేవుడు? ఇంత మందిరం కట్టే రీతికి ఎట్లా చేసిండు? మనుషులను కాదు నమ్మాల్సింది, దేవుని నమ్మాలి. హల్లెలూయా. ఇంకా నేను చాలా మందికి చెప్పా, యేసు ప్రభు దేవుడు ఆయన నమ్ముకుంటే ఎన్నో సందర్భాలని ప్రార్థన చేశాను. నేను వాళ్ళకి చెప్పి నడిపించి ఒక సేవకుని దగ్గరికి తీసుకొని వెళ్ళి, నాకు ఆ ధన్యత లేదు కాబట్టి, నేను ఆ బాప్తీసం ఇచ్చేది ఆ యోగ్యత నాకు లేదు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో బాప్తీసాలు ఇప్పించాను. ఇప్పుడు బాప్తీసాలు ఇచ్చే ధన్యత నాకు చర్చి కట్టి నన్ను అభిషేకించిన కానించి నాకు వచ్చింది. అంటే దేవుడు ఏం చేసిన అంచెలంచెలుగా ఎదిగింపజేస్తాడు. దేవుడు అంటా ఉండు, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? దేవుని వదిలిపెట్టి వెళ్ళే వారికి శ్రమ. బహుమానాలు వస్తాయని వెళ్ళే వారి కొరకు శ్రమ. నువ్వు బహుమానం కొరకు వెళ్ళటం కాదు, బహుమానమే నీ వెనక తిరగాల, ఆశీర్వాదాలే నీ వెనక తిరగాల. నా ఎమ్మట అట్నే తిరిగినాయి. ఈ 10 లక్షలు పైన కట్టిన మందిరాన్ని కట్టగలిగినామంటే
అసలు నా శక్తి చేత ఇది కాదు, నా అసలు ఎట్లా కట్టినా కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఒక్కోసారి నేను అక్కడ స్నానం చేసేటప్పుడు లేకపోతే అక్కడ తిరిగి ఆ ఇంట్లో ఉండి దేవుని వైపు చూసినప్పుడు అసలు ఇది నేను కట్టినా, ఇది ఎట్ట కట్టినా, ఇది నేను ఏ రకంగా తీసుకొని వచ్చినా అనేటువంటి ఆలోచన నాలో కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డల, ఇదంతా ఎట్లయింది? ఎంతమంది బిడ్డలు సాయం చేశారు మందిరం కొరకు, ఎంతమంది బిడ్డల ప్రార్థన ఉన్నది, ఎంతమంది ఉపవాస ప్రార్థన ఉన్నది ఈ మందిరం కట్టడానికి. ఎంత ఎవరు చేశారు? ముక్కు మొఖం తెలనోళ్ళు చేశారు. హల్లెలూయా. దేవుడు వారిలో నుండి చేయించిండు. ఎంతటి ధన్యత తెలుసా ఇది? మనం ఎక్కడికి పోతే ఏదో వస్తుందని కాదు మనం పరిగెత్తాల్సింది. ఎక్కడికి పోతే ఏదో దొరుకుతుంది, ఏది దొరకదు. మనం కష్టం చేయింది, మన చెమట ఓర్చంది మనకి ఏది కూడా రాదు. తల్లిదండ్రులు చచ్చిపోతే, తండ్రి చచ్చిపోయిన కాడ నుంచి వడ్డీలు కట్టలేక ఉంటే లాస్ట్కి వస్తారు దేవుడు కట్టడు అప్పులు. దేవుడు అప్పులు కట్టడు. అప్పులు కట్టాల్సింది ఎవరు? మనమే. అప్పులు ఎక్కువైతే, నాకు అప్పు ఎక్కువైతే భూమి అమ్ముకొని కట్టి, పక్కన జాగ అమ్ముకొని అప్పు కట్టిన. యేసుప్రభు రాలే. యేసుప్రభు ఏం చెప్పిండంటే, నువ్వు కష్టపడరా, నువ్వు కష్టపడి పని చేసుకో, నీ కష్టాన్ని నేను దీవిస్తాను దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. ఒకసారి ఆ మాట చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 128 అధ్యాయం చదవండి ఒకసారి. అక్కడ దేవుడు కష్టం గురించి ఏం చెప్పిండో, కష్టపడమనడా లేకపోతే ఆశీర్వాదాల కొరకమనడా ఏం చెప్తుండో చూడండి ఒకసారి. ఏందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఎవరి త్రోవలో నడవాలండి? దేవుని త్రోవలో నడవాలా. భయం భక్తి ఎవరికి ఉండాలా? దేవుడి బిడ్డలైనా మనకు ఉండాలి. ఒకటి అక్కడ అంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారట. భయం ఉండాలి. ఏందండి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒకవేళ భక్తి ఉండి భయం లేకపోయింది అనుకోండి, భయం ఉండి భక్తి లేకపోయినా వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇగో నిశ్చయముగా ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జిత అనుభవిస్తామంటాడు దేవుడు. నీ చేతుల కష్టం అనుభవిస్తావు. నువ్వు కష్టం చెయ్యాలని చెప్తాడు దేవుడు. తిని పడుకోమంటాడా? పొద్దునాగా పడుకోమంటాడు ఇంట్లో దేవుడు. డాక్టర్ గారు, మీరు రోజు ఇంట్లో పండితే వెళ్తుందా? మీకు నేను రోజు ఇంట్లో పండితే వెళ్తుందా? ఇక్కడ ఇంట్లో పండితే వెళ్తుందా? నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేదవు. దేవుని మాటలు చేదుగానే ఉంటాయి. బయట వాళ్ళు చెప్తే ఎట్లుంటాయి అంటే తీయగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆశీర్వాదాల కొరకు, జనాలను పోగేసుకోవడం కొరకు అన్నమాట. వీళ్ళందరూ దేని కొరకు? జనాల్ని పోగేసుకోవడం కొరకు. నేను ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా వాక్యం చేయండి ఏది కూడా రాదు. తిని ఇంట్లో కూర్చొని తింటే వస్తుందా అండి? వస్తుందా? ఏ మాత్రం కూడా రాదు. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు అడుగడుగున పైకి లేవనెత్తబడాలి అని అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నువ్వు కష్టం చేయాలి. అందుకనే దేవుడు అంటాడు, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. నీ చేతుల కష్టాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కష్టం చేస్తూ మనం ప్రార్థన చేయాలి. నేను కూడా మందిరం కట్టేప్పుడు కష్టం చేసుకుంటా, చెమట ఓర్చి నా కష్టం నా బజార్లో అడుగు చెప్తాను. నా ఇంటికి వచ్చి ఏడ్చిపోయిన అన్యులు ఏడ్చిపోయిన అన్యులు నా ఇంటి పక్కన ఇంటికి వచ్చి ఏడ్చి, తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇంత శ్రమలున్నా నువ్వు ఎట్లా నిలబడ్డావు అని అంటే, నేను పండుపోతున్నైతే ఆ రీతిగా అడిగేటోళ్ళు కాదు. నేను ఒక దరిద్రునై తాగుబోతున్నాయిని అనుకోండి, వచ్చి అడుగుతారా? అన్యులు వచ్చి పలకరించిపోతాం. ఏంది అసలు నువ్వు ఎట్లా చేయగలిగినావు? ఆ రోజు మందిరంలో ఓపెనింగ్ వచ్చే రోజు నాకు అందరూ అభిషేకం ఇస్తూ ఉంటే, మా అక్కైతే ఆడ కూర్చొని, అన్యురాలుగా ఉన్న అక్క కూర్చొని ఏడుతూ ఉంది. ఎంతో మంది కూడా నేను చెట్టు పెళ్ళికి పోతే అక్కడ ఉన్న సంఘస్థులు అంటా ఉన్నారు, అయ్యా నీకు అభిషేకం ఇస్తంటే మాకు అందరికి ఏడుపు వచ్చింది. సేవకులు కూడా ఏడుపు వచ్చింది అంటారు. ఎందుకు? 100 మంది ఉన్న సంఘం కూడా ఇలాంటి మందిరం కట్టలేరు. 50 మంది ఉన్న సంఘం కూడా ఈ చర్చి కట్టలేరు. ఆ రోజు మందిరం ఓపెనింగ్కి మా మామయ్య ఒక అయ్యగారిని తీసుకొస్తే ఆ అయ్యగారు వాక్యం చెప్పిండు. 20 సంవత్సరాలు అయిందట ఆయన చర్చి కట్టబట్టి, ఇంకా పూర్తి కాలేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయింది నేను మందిరం మొదలేసి,
20 సంవత్సరాలు కూడా ఇంకా నా మందిరం పూర్తి కాలేదన్నాడు. ఇంకా మేము కడతనే ఉన్నాం అన్నాడు. జస్ట్ 2-3 సంవత్సరాలలో మందిరం కట్టబడింది. ఈ మండలంలో మన సంఘమే కొద్ది మంది అయినా కానీ పేరు పొందిన సంఘం. మండలంలో పేరు పొందిన సంఘమే. ఎంత పెద్ద మీటింగులు కూడా 100 మంది ఉన్న సంఘస్థులు కూడా ఇంతవరకు అలాంటి సభలు, అలాంటి మీటింగులు పెట్టలే. కానీ మనం పెట్టినాం. దేవుడు ఎక్కడో కాదు, ఇక్కడ కూడా దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మందిరం కట్టబడ్డది అని అంటే దేవుని కృప. హల్లెలూయా. ఎవరో ఎన్నో మాటలు చెప్తారు, ఎవరు ఎన్నో బోధలు మనకు చేస్తారు. ఎన్ని బోధలు చేసినా, ఏది చేసినా దేవుని వదిలిపెట్టి ఆశీర్వాదాల కొరకు తిరిగితే చివరికి శ్రమలే. అయ్యో వారికి శ్రమ. ఎవరికి ఆ శ్రమ? కయ్యూను నడిచిన మార్గంలో వెళ్ళిన వారికి శ్రమ. అంటే బిలాము అంటే అలాంటి వారి కొరకు శ్రమ అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికి శ్రమ? దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి కోరాహు లాంటి వారికి శ్రమ. తిరుగుబాటు. దేనిలో తిరుగుబాటు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉండు కోరాహు. దేవునికి తిరుగుబాటు చేస్తా ఉండు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రజల మీద పెత్తనం చేస్తా ఉన్నాడు. ఆ మోషే మీద పెత్తనం చేస్తా ఉన్నాడు. ఆ అహరోను మీద పెత్తనం చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దల మీద పెత్తనం చేస్తా ఉన్నాడు. వారిని మరలా ఐగుప్తులోనికి నడిపించుకొని వెళ్ళాలని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చేసిండు? కోరాహుని ఏం చేసిండు? భూమి నేలగట 2 పాయలుగా చీల్చబడి ఆ భూకంపంలో ఆ 250 మంది కూడా ఆ కోరాహుతో సహా, అక్కడున్న పెద్దలతో సహా వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ భూమి నెరవిడిసి ఆ భూమిలో పడేసి దేవుడు భూమిని మూసేసిండట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికండి శ్రమ? దేవుని మార్గంలో లేనోడికి శ్రమ. ఎవరికి శ్రమ? దేవుని మాట విననోడికి శ్రమ. ఎవరికి శ్రమ? ఆయన త్రోవల్లో నడవని వాడికి శ్రమ. ఎవరికి కష్టాలు? దేవుడు చెప్పిన మార్గంలో నడవని వాడికి శ్రమ. ఎవరికి నిందలు? ఎవరికి? దేవుని మార్గంలో లేనోడికి నిందలు. గమనించండి, దేవుడు ఈరోజు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ మండలంలో ఉన్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, కయ్యూను నడిచినటువంటి ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే, బిలాము నడిచినటువంటి తప్పుడు మార్గంలో నువ్వు నడిచినట్లయితే, కోరాహు చేసినటువంటి తిరస్కారము నువ్వు చేసినట్లయితే, యేసయ్యా నన్ను క్షమించు అని నువ్వెక్కడున్నా సరే, నువ్వే ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు బస్ స్టాండ్లో ఉన్నా సరే, నీ గ్రామంలో ఉన్నా సరే, నీ సొంతింట్లో ఉన్నా సరే, నీవు వీధిలో ఉన్నా సరే, నువ్వెక్కడున్నా సరే, ఒక్కసారి కళ్ళు మూసుకొని అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను బలపరచు, అయ్యా నన్ను స్థిరపరచు, అయ్యా ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యో వారికి శ్రమ అని తెలియజేశావు. ఎవరైతే కయ్యూను లాంటి మార్గం నడుస్తారో, ఎవరైతే బిలాము లాంటి తప్పుడు త్రోవలు నడుస్తారో, ఎవరైతే కోరాహు లాంటి తిరస్కారం చేస్తారో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ అని భక్తుని ద్వారా నీవు తెలియజేసినటువంటి దేవుడవు నాయన, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ స్వరాన్ని విన్నారో ఒక్క చిన్న తీర్మానం కలిగి ఉండండి. మీరు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని, అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, అయ్యా మీరు మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు అంటూ దయచేసి ఎవరికి వారికి కొద్ది నిమిషాలు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, ఈ యొక్క ఆదివారపు దినాన మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల కిందికి వస్తున్నాం. సంఘమంతా కూడా తండ్రి, కృప కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా ఈరోజు నాయన తండ్రి, ఈ స్వరం వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మీ త్రోవలో నడుస్తాము అని, మీ మార్గంలో నిలిచినటువంటి వారుగా ఉంటాము అని, అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉంటాము అని తీర్మానం చేసుకున్నారు, వారందరిని కూడా దీవించండి, వారందరిని కూడా మీరు ఆశీర్వదించి, వారిని బలపరిచి స్థిరపరిచి మీరు ముందుకు నడిపించమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఇటు చిన్న ప్రార్థన పాదాల చెంతలో చేర్చుకొని ప్రతిఫలము దయచేయమని యేసునామములో ప్రార్థించడి వేడుకొని చుట్టున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.